ఐపీఎల్ సీజన్ 19 తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఫైనల్ పోరుండబోతోంది. ఐపీఎల్ 2026 విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోబోతుంది. అహ్మదాబాద్ వేదికగా కప్పు కోసం ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. దీంతో ఎవరు విన్నరో ఎవరు రన్నరో అనే ఉత్కంఠ అభిమానుల్లో ఏర్పడింది. గతేడు ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీ ఈ సీజన్ లో కూడా సత్తా చూపించి ఫైనల్ కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. క్వాలిఫైర్ 1 లో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైర్ 2 లో నెగ్గి తుది పోరుకు రెడీ అయింది. వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని ఆర్సీబీ ఉవ్విళ్లూరుతుంటే బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకుని టైటిల్ ను సొంతం చేసుకోవాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండడం గుజరాత్ టైటాన్స్ కు కలిసొచ్చే అంశమైనప్పటికీ బెంగళూరు జట్టును అంత తక్కువగా అంచనా వేయలేకపోతోంది జీటీ. ఇక ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు 9 సార్లు ముఖాముఖి తలపట్టాయి. 2022లో 2 సార్లు, 2023లో ఒకసారి, 2024లో 2 సార్లు, 2025లో ఒకసారి, 2026లో 3 సార్లు తలపట్టాయి. వీటిలో ఆర్సీబీ 5 సార్లు విజేతగా నిలిస్తే గుజరాత్ టైటాన్స్ 4 సార్లు విజయం సాధించింది. ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ పై అత్యధికంగా ఒక మ్యాచ్లో 254 పరుగులు, అత్యల్పంగా 155 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బెంగళూరుపై ఒక మ్యాచ్లో అత్యధికంగా 205, అత్యల్పంగా 147 పరుగులు చేసింది. ఈ లెక్కను చూస్తే ఆర్సీబీదే పైచేయిగా కనిపిస్తోంది. ప్రతి సీజన్లో ఇప్పటి వరకు 3 సార్లు ఈ ఇరు జట్లు తలపడితే గుజరాత్ టైటాన్స్ 2 సార్లు ఓడిపోయింది. ఇక క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ అదే జోష్ను ఫైనల్ మ్యాచ్లో కొనసాగించాలని చూస్తోంది. ఆ మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ గిల్ సెంచరీతో చెలరేగగా సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే ఫైనల్లో వీరిద్దరూ విజృంభిస్తే గుజరాత్కు కలిసొచ్చే అవకాశం ఉంది. వీరి తర్వాత జోస్ బట్లర్ మంచి రిథంలో ఉన్నారు. ఈ ముగ్గురు పరుగుల వరద పారిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ క్వాలిఫైర్ 1లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. వరుసగా రెండోసారి టైటిల్ ను సొంతం చేసుకోవాలి అని కసితో ఉన్న ఆర్సీబీ అంతే కసిగా మ్యాచ్లు గెలుస్తూ వస్తోంది. కింగ్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన ఫామ్ లో ఉండడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. దూకుడు మంత్రం జపిస్తున్న వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ లో సక్సెస్ అయితే అది ఆర్సీబీకి అదనపు కావడం ఖాయం. మరోవైపు ఆల్రౌండర్ కునాల్ పాండ్యా అటు బంతితోనూ ఇటు బ్యాట్తోనూ రాణిస్తున్నారు. తన స్పిన్ బౌలింగ్ కు బ్యాటర్ల దగ్గర సరైన సమాధానం లేదని చెప్పొచ్చు. అలాగే సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చక్కటి యార్కర్లు, స్వింగ్ తో మంచి రిథంలో ఉన్నారు. ఏదేమైనా ఈ సీజన్లో ఫైనల్ పోరు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లలో ఏది గెలిచినా దానికది రెండో టైటిల్ కాబోతుంది. మరి టైటిల్ ఎవరు అందుకుంటారో, రన్నరప్ గా ఎవరు నిలుస్తారో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.